ఒక చిన్న గ్రామంలో ఎస్తేర్ అనే అమ్మాయి ఉండేది. ఆమె పేదరికంలో పెరిగినా దేవుని మీద విశ్వాసం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఆమె చిన్నప్పుడు తండ్రిని కోల్పోయి తల్లితో కలిసి చేతిపనులు చేస్తూ బతికేది. ఒకరోజు ఆమెకు తెలిసింది, గ్రామంలో ఉన్న చిన్న చర్చిలోని పాత క్రాస్ విరిగిపోయిందని. ఆ చర్చికి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎస్తేర్ తనకు ఉన్న చిన్న పొదుపు మొత్తాన్ని తీసుకుని, ఇది దేవుని ఇంటి కోసం అని చెబుతూ ఆ క్రాస్ను మరమ్మతు చేయించింది. మరుసటి రోజు చర్చి పాస్టర్ ఆ అమ్మాయి చేసిన త్యాగం చూసి ఆశ్చర్యపోయాడు. అదే సాయంత్రం పట్టణం నుండి వచ్చిన ఒక దంపతులు ఎస్తేర్ను చూసి ఆశ్చర్యపడి ఆమెకు విద్యా సహాయం చేయాలని నిర్ణయించారు. సంవత్సరాలు గడచి ఎస్తేర్ ఒక గొప్ప నర్సుగా మారి అనేక మందికి సేవ చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆమె చెప్పింది, నేను చేసినది చిన్న పని, కాని దేవుడు దాన్ని పెద్దదిగా మార్చాడు. నేను బలహీనురాలిని కాదు, దేవుడు నా బలం. కీర్తనలు గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనము నుండి, యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు, నా దేవుడు, నేను ఆశ్రయించు శిల, ఆయన నా కవచము, నా రక్షణ కొమ్ము, నా ఉద్ధారకుడు. ఈ వచనము అర్థం, ఈ వచనం దేవుని పట్ల దావీదు చూపిన గాఢమైన విశ్వాసం మరియు కృతజ్ఞతను తెలియజేస్తుంది. దేవుడు తనకు బండగా అంటే స్థిరమైన ఆధారంగా, కోటగా అంటే రక్షణగా, కవచంగా అంటే శత్రువుల నుండి రక్షించే శక్తిగా ఉన్నాడని దావీదు చెబుతున్నాడు. ఈ వచన భావం, దేవుడు శక్తిగా మనకు బలమైన బండ వంటివాడు అంటే ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మనకు స్థిరమైన ఆధారం అవుతాడు. దేవుడు రక్షకుడిగా ఆయన మన కవచం, మన రక్షకుడు అంటే మన జీవితంలో శత్రువుల నుండి, కష్టాల నుండి మనను కాపాడుతాడు. విశ్వాసం మరియు శరణు అంటే మనం దేవునిలో విశ్వాసం ఉంచితే ఏ సమస్య వచ్చినా ఆయన మన రక్షణగా, ఆశ్రయంగా నిలుస్తాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుడు మన శక్తి, మన రక్షణ, మన ఆశ్రయం. ఆయనపై విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ తడబడడు. ఇది చాలా అందమైన వచనం. దావీదు గుండె లోతుల్లో ఉన్న భయాలను కూడా దేవుని మీద ఉన్న విశ్వాసం ఎలా గెలిచిందో చూపిస్తుంది.